ఆ మనోహర్ గాడు వేసాడో నీ నీ పార్ట్నరు, లేకపోతే నాగబాబు గాడు ఎప్పుడు ఆడతానే ఉంటాడు. ఆడు కింద ఆడదు కానీ ఆడికి నోరు మాత్రం ఆడతానే ఉంటది. పెంట నా కొడకల్లారు, సిగ్గు లజ్జలు లేవు మీ బతుకుల్లో నా ఉచ్చని. ఎప్పుడు చూడు వైసీపీ 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 మమ్మల్ని వేసేసిద్దేమో, అమ్మో వైసీపీ ఏదో చేసేస్తుంది, అమ్మో వైసీపీ స్కెచ్ చేసేసింది. వైసీపీ స్కెచ్ చేస్తే ఇలా ఉండదు, అవసరం కూడా లేదు వైసీపీకి స్కెచ్లు వేసుకోవడానికి. మేమే కదరా పవర్లో ఉన్నాం, ఇంకా మీరు మిమ్మల్ని ఎక్కడో బొక్కలో ఉన్న వాళ్ళని లాగి మరీ ఎందుకురా మిమ్మల్ని ఏం చేయాలి. ఇంకా ఆ బట్టతల బాబ్జీ గాడికి ఒంట్లో ఏంటి షివరింగ్ వస్తుంది ఏంటి? మొన్న పబ్లిక్ తో మాట్లాడేటప్పుడు, అదే మన ప్రెస్ తో మాట్లాడేటప్పుడు, అరే చింతకాయ్ ఓ పెద్ద ఒక మైక్ ఎట్టారు కదా అని చెప్పి అయ్యన్న పాత్రుడికి అయ్య గుర్తొచ్చాడు సడన్ గా. యారా అయ్యన్న, మొత్తం బాల్ సెంటర్ వణికిపోతున్నాయి. ముసలి నక్క నీ ముసలి ఎంత కెలుక్కుంటారా? అబ్బా కెలుకుడంటే అబ్బాయి అయ్యన్న పాత్రుడికి ముసలోడే గాని మహానుభావుడు. ఎరా లత్తుకోరు నా కొడకల్లారా, ఎప్పుడు చూడు కెలుక్కుని ఆ 0.5 గాడిని ఒకడిని అడ్డం పెట్టుకుని, సార్ రెండే 2 గజాలు ఆక్రమించినందుకు 2 ఇంచులు పెట్టేశారు సార్. అయ్యన్నా నీకు కూడా 2 ఇంచులు వెళ్ళిపోయింది. అయ్యో అయ్యా, కెలుక్కుంటారు కదరా, అస్సలు కుదురుండదు. నాకు బెంగండి అని కెలుక్కుంటారు మీరు. చంద్రబాబు నోట్లో ఏదో పెట్టేద్దాం అనుకుంటారు, ఏదో స్వీటు పెడదాం అనుకుంటే ఏళ్ళకే తగులుతుంది. ఏరా అయ్యన్నగాడి సింతకాయలో పవర్ ఎంత ఉందో, సింతకాయ పులుపు నా కొడక, నీ సింతకాయకే అంతుంటే మరి మా సింతకాయకి ఎంత ఉంటదరా? ఆటలో అరటిపండు లింగుమంట ఇంత ఉంటావు, ఇంత ఉంటావు నువ్వు నీ సైజు నువ్వే ఎంత ఉంటే నీ సింతకాయ ఎంత ఉంటుందో. సింతకాయ నా కొడక, 2 ఇంచులు ఆక్రమించినందుకే నాకు ఇంత పెద్ద శిక్ష, అయ్యో అని సింతకాయ ఏడుపు. ఈ సింతకాయతో పాటు శంబా సింతకాయ ఏడుపు పక్క నుంచి. మీ కామెడీలు చూడలేక ఆంధ్ర జనం అంతా నవ్వుకుంటున్నారు. మీ మీద ఎవరికి సింపతి కూడా రావట్లేదు. పిచ్చ నా కొడకల్లారా. అబ్బే జగనన్న ఇదే సరిపోతలే, కొంచెం డోస్ పెంచాలి, కొంచెం కూడా కిక్ రావట్లే, ఇంకొంచెం పెంచాలి. మర్చిపోయారా జగనన్న మిమ్మల్ని ఎలా ఏడిపించారో? మీ ఆస్తులన్నింటినీ సీజ్ చేయించి ఎంత ఏడిపించారో మర్చిపోయారా మీరు? మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ రోడ్డు మీద కూర్చోబెట్టి ఎంత ఏడిపించారో మర్చిపోయారా జగనన్న? ఈయన కొడుకులకి డోస్ సరిపోతుందా జగనన్న? మిమ్మల్ని జైల్లో పెట్టినప్పుడు మీరెంత సఫర్ అయ్యారో మీకు తెలీదు. మేమింకా మీరు అనుభవించింది తక్కువే అనుకుంటా. మీ మూలంగా మిమ్మల్ని నమ్ముకున్నందుకు మేమెంత సఫర్ అయ్యామో మాకు తెలుసు. ఒక్కొక్కడిని వదలొద్దు జగనన్న. మిమ్మల్ని అన్యాయంగా జైల్లో పెట్టినప్పుడు ఈ నా కొడుకులు వచ్చి ఒక్క ఏడుపు ఏడవల. ఇప్పుడు ప్రతి ఒక్కడు అమ్మో మా సింతకాయ గాడికి లేనిపోయిన కేసులు పెట్టేశారమ్మా, లోపల దోసేశారమ్మా. నిమిషానికి ఒక బ్రేకింగ్. ఆ గుద్దా వెంకన్న ఎక్కడున్నాడు? బుద్దా వెంకన్న ఎక్కడ పోయాడు? మొన్నటిదాకా శంబాగాడు కొట్టాడు అని ఏడ్చాడు. ఆ బుద్దాగాడు ఎక్కడ పోయాడు? ఆ వంకాయలు అనేది మళ్ళీ వచ్చేసింది. దానికి డోస్ సరిపోతలే, గట్టి డోస్, చిన్న డోసులు ఇస్తున్నారు వీళ్ళు, అస్సలు సరిపోతలే. అదే నేనే గనక
పదవిలో ఉండుంటే వీళ్ళ కథలు వేరేలాగా ఇరక్కొట్టి ఎక్కడ పొయ్యిలో పెట్టాలో అక్కడ పెట్టేదాన్ని వీళ్ళకి. జగనన్న కాబట్టి ఇలా లైట్ తీసుకుంటున్నాడు. మొక్కాలు నా కళ్ళాపు. ఇంకా ఇంద్ర సింతకాయల అయ్యన్న పాత్రుడి బొద్దలో నా బురద. సోషల్ మీడియా రెస్ట్రిక్షన్స్